అందరికీ నమస్కారం. ఈరోజు మనం అడవుల్లో దొరికే పండుల్లో అతి ముఖ్యమైన పండుల్లో ఒక పండును గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి అడవి పండ్లే మనకి ముఖ్యమైన ఔషధాలుగా మనం భావించాలి. ఆ విషయం మనం కానీ తప్పకుండా పాటిస్తే మనం ఆరోగ్యకరంగా జీవిస్తామనే విషయం మనందరం ముఖ్యంగా తెలుసుకోవాలి. మన ఆరోగ్యానికి ముఖ్య వరం ఏదంటే మన అడవిలో దొరికేటువంటి పండులే. సహజంగా మనకి అడవిలో పండే పండ్లు తింటా వస్తే మనకి సహజంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడేది ఒక అడవి పండ్లే. ఈ అడవి పండ్లలో అతి ముఖ్యమైన పండు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ పండుని గురించి తెలుసుకునే ముందు మీకు ఆ చెట్టుని ముఖ్యంగా పరిచయం చేస్తాను. మనకి ఒక ఎలక పండు. ఈ పండుని తినడం వలన మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉందో అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఎలక చెట్టు బాగా పరిశీలించండి. చెట్టు మొదలు కానీ చెట్లు పండ్లు కూడా ఉన్నాయి, ఎలక పండ్లు. అది మీకు కనబడుతుందో లేదో జూమ్ చేసి కూడా పెట్టి చూపిస్తాను. బాగా ఓపికగా చూడండి. ఈ ఎలక పండుని మన చుట్టూ ఎలక పండ్లు అనేది ఎక్కువగా అడవిలోనే దొరుకుతాయి. ఇవి ఔషధ గుణాలు కలిగిన అరుదైన పండు ఈ ఎలక పండు అనేది. ఈ ఎలక పండును ఆయుర్వేదంలో ఏమంటారంటే కపిత్త ఫలం అంటారు. ఇదే ఎలక పండును మన గ్రామాలలో వెలగ పండు లేదా కైత్ పండు అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. మీకు కెమెరాలో కనబడతా ఉందో లేదో నాకు తెలీదు. ఈ పండును తినడం వలన మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎలక పండు అనేది చెట్టులనే మాగి కింద పడటం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా మనం అంగానికి వచ్చినాక కోసి మాగ పెడదాం అనుకుంటే అది ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇంటికి తెచ్చుకున్నా కూడా మాగ పెట్టినా కూడా అంగానికి వచ్చినాక అవి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పండు అనేది చెట్టులోనే మాగి కింద పడినప్పుడే మనం తినడానికి కొద్దిగా రుచికరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎలక పండును నీళ్ళల్లో కలుపన్నా తినచ్చు, లేదా తేనెలో కొద్ది కలిపి కూడా తినచ్చు. ఈ విధంగా తినేదాని వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉందో ఒక్కొక్కటిగా చెప్తాను, చూడండి. ముఖ్యంగా ఈ విధంగా తినేదాని వలన మనకి మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. అసలు మలబద్ధకం అనేది మనకు రాదు ఎటువంటి పరిస్థితి జీవితంలోనే. ఈ విధంగా ఎలక పండుని కానీ తింటా వస్తే నెక్స్ట్ వచ్చి మనం తినే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆ జీర్ణ సమస్యలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో మనకు రాదు. మీకు ముఖ్యంగా చూపించాల్సింది ఎలక పండు. నా చేతిలోనే ఉంది ఈ ఎలక పండు అనేది. చూడండి, ఈ ఎలక పండు అనేది చెట్లో నుంచి కింద పడినప్పుడే ఎత్తుకున్నా. ఇది మనం మాగ పెట్టుకుందాము ఇంటికి ఎత్తుని పోయి అనుకుంటే మాగదు. ఇంతకుముందుగానే చెప్పిన ఆ విషయం. సరే, ఈ ఎలక పండుని మనము తినేదాని వలన గ్యాస్ సమస్యలు కూడా మనకి నయం కావడం అనేది జరుగుతుంది. మనకి ఆకలి అనేది బాగా ఎత్తుతుంది. ఈ ఎలక పండు దొరికేటప్పుడే తినాలి మనం. ఇప్పుడు ఈ సీజన్ ఇది. ఈ సీజన్లోనే ఎలక పండు తెచ్చిపెట్టుకొని రోజుకి ఒక ఎలక పండుని ఎట్టకాదన్నా 2-3 రోజులు పెట్టుకొని తింటేనే మన ఆరోగ్యకరంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వాతాన్ని కూడా తగ్గిస్తుంది ఈ ఎలక పండు అనేది. నెక్స్ట్ వచ్చి కఫాన్ని కూడా తగ్గిస్తుంది ఈ ఎలక పండు. ముఖ్యంగా చూడండి, అదేవిధంగా పిత్తాన్ని కూడా సమతుల్యం అనేది చేస్తుంది ఈ ఎలక పండు. బాగా చూడండి, ఎలక పండు ఇది ఎలక కాయ కాదు, ఎలక పండు. మీకు కొట్టి కూడా చూపిస్తా. అయ్యా చూడండి, ఎలక పండు అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. ఈ విధంగా కొట్టి తీసింది. ఇది చెట్లోనే మాగితే ఈ విధంగా ఉంటుంది. అదే కానీ మనం ఇంటికి తెచ్చుకొని మాగ పెట్టుకొని తిన్నాం అనుకుంటే ఇది మాగదు. చెట్లోనే మాగితేనే తినడానికి రుచికరంగా ఉంటుంది. ఇంటికి తెచ్చుకొని
మాగి పెట్టినామనుకో కుళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పని చేయొద్దండి. ఇప్పుడు ఎలక పండ్లు దొరికే సీజను కాబట్టి ఎలక పండుని చెట్లని మాగి నుంచి తింటేనే మనకి రుచికరంగా ఉండటం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. నెక్స్ట్ వచ్చి ఈ ఎలక పండుని మనం తింటా వస్తే రక్తహీనత అనేది కూడా తగ్గటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి అలసట అనేదే మనకు తెలియదు. ఆ విధంగా ఉంటుంది. మన శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది ఈ ఎలక పండు తింటా వస్తే. నెక్స్ట్ వచ్చి షుగర్ను కూడా నియంత్రణ అనేది చేస్తుంది ఈ ఎలక పండు. బీపీ తగ్గించడంలో సహాయం చేస్తుంది ఈ ఎలక పండు అనేది. ఈ ఎలక పండును మనం తింటా వస్తే మన గుండె ఆరోగ్యం ఉండదు చూడు, చాలా ఆరోగ్యకరంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి డయాబెటీస్ ఉన్నా కూడా నియంత్రించబడుతుంది ఈ ఎలక పండు అనేది తింటా వస్తే. అదేవిధంగా మన మొహాన ఉండే మొటిమలు కూడా పోవడం అనేది జరుగుతుంది. మనకి మొహాన ఉండే నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు కొంతమందికి ఉంటాయి. ఆ మచ్చలు కూడా రోజు రోజుకి నయం కావడం అనేది జరుగుతుంది. మన మొహాన ఉండే చర్మం కానీ, మన శరీరం పైన ఉండే చర్మం కానీ చాలా కాంతివంతంగా మెరుస్తుంది ఈ ఎలక పండుని రోజుకి తింటా వస్తే. మన జుట్టు ఉండదు చూడు, మన జుట్టు ఉంటుందంటే చాలా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, జుట్టు రాలే సమస్యలు ఉండదు అనేది. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా చెప్పాలంటే తెల్ల జుట్టు రాదు ఈ పండుని కానీ తింటా వస్తే. నెక్స్ట్ వచ్చి మనకి కడుపు నొప్పి అనేది రాదు. కొంతమంది కడుపు మందగిచ్చే ఉండదు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మందాసారం కూడా అనేది కూడా రాదు. అదేవిధంగా జీర్ణం కాలేదనేసి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు అనేది ముఖ్యంగా చెప్పాలంటే, ఒకే మాటల్లో చెప్పాలంటే ఒక కడుపు సమస్యలు అనేది కూడా రాదు. ఈ విధంగా ఈ ఎలక పండుని మనం తింటా వస్తే, ఈ విధంగా చెప్పుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఎలక పండు మనం తినడం వలన. అది కూడా ఎలక పండు కూడా తగిన మోతాదులోనే తింటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అధిక మోతాదులో కూడా. అయ్యా, మరొక ముఖ్యమైన విషయము అందరికీ తెలియచేసేది ఏమంటే, ఈ ఎలక పండు గుజ్జు ప్లస్ పాలు ప్లస్ తేనె ఈ మూడింటిని కలిపి తగిన మోతాదులో మన మొహానికి రాసుకుంటే మన మొహం ఎట్టుంటుంది తెలిసిన చాలా కాంతివంతంగా, చాలా అందంగా కనబడుతుంది. ఈ విధంగా 5 రోజులు వరుసగా చేస్తే చాలు, 1 సంవత్సరం వరకు మన మొహం అనేది ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే ఒకసారి పరిశీలించండి. మన ముఖం చాలా అందంగా మారుతుంది. మన మొహాన వచ్చే ముడతలు కూడా పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది. మన మొహాన ఉండేటువంటి మొటియాలు కానీ, మచ్చలు కానీ పూర్తిగా కూడా నయం కావడం అనేది జరుగుతుంది. మన శరీరక వయసు కూడా గుర్తుపెట్టలేనంత విధంగా చిన్న వయసుగా కనబడటం అనేది జరుగుతుంది. ఈ ఎలక పండును జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చును. ఈ ఎలక పండు అనేది జ్యూస్ చేసుకొని తగుమాత్రంగా కూడా తాగితే కూడా మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా చట్నీ చేసుకొని కూడా తినచ్చు. అదేవిధంగా లేహం చేసుకొని కూడా వాడవచ్చును ఈ ఎలక పండుని. నెక్స్ట్ అది కాదనుకుంటే ఒక కషాయ రూపంలో చేసుకొని కూడా తాగవచ్చును. అది కూడా వద్దనుకుంటే ఈ ఎలక పండును పొడి చేసుకొని కూడా వాడవచ్చును. ఏ విధంగా వాడినా కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ ఎలక పండు అనేది. కాబట్టి ఈ ఎలక పండుని సర్వరోగ నివారణగా మనం భావించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఎలక పండుని ఎక్కువగా తినకూడదు. ఈ పండుని ఎట్ట కాదన్నా మేము 4-5 మంది తింటాం. ఒకరే తింటే కూడా అది చాలా ప్రమాదం మన ఆరోగ్యానికి. 4-5 మంది తినాలి ఈ పండుని. చూడండి, ఒకరే తిండే బాధపడద్దండి. ఈ ఎలక పండుని ఎక్కువగా కూడా తినకూడదు. ముఖ్యంగా అది తెలుసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా
తక్కువ మోతాదులో ఇవ్వండి చిన్నపిల్లలకి. నెక్స్ట్ వచ్చి గర్భవతులు తినాలనుకుంటే ఎలకపండుని ఒక వైద్యుని సలహా తీసుకొని తినండి. ఎలకపండు అనేది మనకి ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. అదే కానీ మనం ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యమే నాశనం కావడం అనేది ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.